Welcome to D6. This is Professor Vinod Kumar. సమాచార హక్కు చీఫ్ కమిషనర్ కావచ్చు. చీఫ్ కమిషనర్ అలాగే చీఫ్ కమిషనర్ సిసి ఆఫ్ టీజీ అలాగే మిగతా నలుగురు కమిషనర్ల నియామకంలో అది పివి శ్రీనివాస్, అయోధ్యారెడ్డి, భూపాల్, పర్వీన్ అంటే ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణ్ అనుకుంటా పివి శ్రీనివాస్ అంటే. సో ఇద్దరు రెడ్లు అంటే ఇద్దరు ఓసీలు, ఒక ఎస్సీ భూపాల్ మాదిగా, పర్వీన్ ముస్లిం. సో ఈ నలుగురు ప్లస్ అలాగే ఒక చీఫ్, మొత్తానికి 5 నియామకం జరిగింది. దీంట్లో నిపుణత లేదు, నిజాయితీ లేని వాళ్ళు, అవినీతి ఈ తావులేని వాళ్ళని తీసుకుంటా అని చెప్పారు. నైపుణ్యత కలిగిన వాళ్ళను, లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని. మరి చీఫ్ కమిషనర్కు ఉన్న క్వాలిటీస్ ఏంటనే తెలియదు. అందులో అనేక మంది ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఇవాళ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్గా అప్లై చేశాను. మరి న్యాయశాస్త్రంలో నిపుణులు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగిన ఏంటి? న్యాయశాస్త్రంలో మొదట నిపుణత, రెండవది ఏంటిది? జర్నలిస్టులుగా ఉండాలి, అలాగే న్యాయశాస్త్రంలో నిపుణత ఉండాలి, సో అనుభవం ఉండాలి. సో ఈ రకంగా కొన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే గైడ్లైన్స్లోనే ఇచ్చే సామాజిక సేవ, ఇక్కడ న్యాయశాస్త్రము, శాస్త్ర సాంకేతిక రంగము, సామాజిక సేవ, జర్నలిజము, మేనేజ్మెంట్, ఇట్లా రంగాల్లో ప్రముఖులైన నిష్ణాతులను నిపుణులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఆ నిష్ణాతులను కానీ నిపుణులను కానీ కాకుండా తమ చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళకు మాత్రమే ఇలా ఆర్టీఐ కమిషనర్గా ఇచ్చారు తప్ప దాంట్లో నిపుణత లేదు, నిజాయితీ లేదు, నైపుణ్యత లేదు. వాళ్ళు ఏదైనా నియమావళి చెప్పారో ఆ నియమావళి కూడా పాటించలేదు సరిగా. ఎవరైతే తాబేదారులుగా రేవంత్ రెడ్డికి తాబేదారులుగా, ప్రభుత్వానికి తాబేదారులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇవాళ చీఫ్ కానీ అలాగే మిగతా కమిషనర్లు కానీ నియమించారు. అంతే తప్ప ఇవాళ నిజంగా ఒక మాలకి ఎడ్యుకేషన్ కమిషనర్ ఇచ్చినప్పుడు ఒక మాదిగకి ఎందుకు ఇవ్వలేదు? ఒక చీఫ్ కమిషనర్ మళ్ళీ దయాకర్ రెడ్డికే ఎందుకు ఇచ్చారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, మేబీ ఆయన పేరు దయాకర్ రెడ్డి అనుకుంటా, ఆయనకే ఎందుకు ఇచ్చారు? రెడ్లకు ఎంతమంది రెడ్లకు ఇస్తారు? అంటే మీ బాబు జాగిరా, పరిపాలన మీ చేతుల్లో ఉన్నంత మాత్రాన మీ బాబు జాగిరా ఇదేమన్నా ఇంతమంది రెడ్లకు ఎట్లించుకుంటారు? ప్రతి వాడు చీఫ్ అంతా రెడ్లేనా? హైయర్ ఎడ్యుకేషన్ చీఫ్ రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ రెడ్డి, ఇట్లా మొత్తం రెడ్ల సామ్రాజ్యం అయిపోతాయి. ఇక నువ్వు సామాజిక న్యాయం ఇక్కడ పాటించినట్టు. మరి రాహుల్ గాంధీ ఇంత సామాజిక న్యాయం కులగణన అది తొక్క తోలు అని చెప్తున్నాడు కదా. మరి ఆ తొక్క తోలంతా ఈ రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు కదా మీరు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పెద్దపీట వేసినామని చెప్పి, క్యాస్ట్ సెన్సస్ చేసి వర్గీకరణ చేసినామని చెప్పేసి తొక్క తోలని చెప్పారు కదా మీరంతా. మరి ఆచరణలో ఎక్కడ ఉంది రేవంత్ రెడ్డి? ఆచరణలో అందుకు రివర్స్ పూర్తి స్థాయిలో నీ ప్రభుత్వము కేసీఆర్ చెప్పినట్టు ఫెయిల్లో సామాజిక న్యాయంలో కూడా ఫెయిల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయంలో ఫెయిల్. సామాజిక న్యాయాన్ని ఇవాళ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. ఇలా సవాలే లేదు, చెప్తాం, 100% చెప్పాం. ఎందుకంటే సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, త్యాగం చేసిన వాళ్ళం. నాకంటే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి రేవంత్ రెడ్డి? నీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్నాయా? క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? నిజాయితీ ఉందా? కమిట్మెంట్ ఉందా? అవినీతి రహిత క్యారెక్టర్ ఉందా? ఏమున్నది రేవంత్ రెడ్డి? నీ రెడ్డి తోక తప్ప, నీ ప్రభుత్వానికి గులాంగిరి చేయడం తప్ప
నిజాయితీ గల వాళ్ళకి ఎక్కడ ఉంది నీ దగ్గర స్థానం? సామాజిక న్యాయాన్ని ఎక్కడ పాటిస్తున్నావు? ఊరికే పేరుకు మాత్రమేనా? ప్రశ్నించే గొంతుకలు వద్దా? ప్రశ్నించే వాళ్ళు మాట్లాడటం వద్దా నీ ప్రభుత్వంలో? ఇవాళ ఏ కేసీఆర్ అయితే తమ తాబేదారులను నియమించుకున్నావు, నువ్వు నీ తాబేదారులు నియమించుకున్నావు తప్ప ఏమి ఇక్కడ ప్రశ్నించే గొంతుకలకు అవకాశం ఇచ్చినట్టు కానీ, లేదా సామాజిక న్యాయాన్ని పాటించినట్టు కానీ, లేదంటే మాదిగలకు పెద్దపీట వేసినట్టు కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎందుకు ఇవ్వవు నువ్వు? ఒక మాలకి ఇచ్చినప్పుడు చీఫ్ మాదిగకి ఎందుకు ఇవ్వవు చీఫ్ కమిషనర్ పోస్టు? మాదిగలు అంత తక్కువ ఉన్నారా? జనాభాలో లేరా? 33 లక్షలు 2011 జనాభా లెక్కల ప్రకారంగా, అది కాస్త 43 లక్షల నుండి 45 లక్షలు ఉంటారు. 50 లక్షలు కూడా ఉండొచ్చు. మరి అట్లాంటి జనాభాకు నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి, బోర్డు కమిషనర్ పదవి ఒకటి అనుకుంటా, ఇది ఇంకోటి అంతే, ఒకటే రెండు అంతే, అలా రెండో మూడో. ఇదా నీ సామాజికనే? 40 దాదాపు 45 లక్షలు నుండి 50 లక్షల మంది ఉన్న ఒక జనాభాకి కనీసం నలుగురు కూడా ఇవ్వవా? నీ జనాభా ఎంత? నీ రెడ్డి జనాభా ఎంత? కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది? ముఖ్యమంత్రి పదవితో ఒకటి మంత్రివర్గంలో ఎంతమంది? అలాగే ఇవాళ మొత్తం ఆఫీసర్స్ ఎంతమంది? మొత్తం నీ చుట్టంతా రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు, వాళ్ళ పక్కకు మాత్రం సామాజిక న్యాయం చెప్పమాడుతున్నావు. ఆయన గర్భ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, సామాజిక న్యాయం చెప్పమాడి. నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని నియమించుకున్నావు, నువ్వు సామాజిక న్యాయం అంటున్నావు. అసలు మీ ఇద్దరు కూడా సామాజిక న్యాయాన్ని పాటించలే గత ప్రభుత్వము, నువ్వు కూడా. అసలు మీరు సామాజిక న్యాయాన్ని తూట్లు పొడుస్తున్నారు. చెప్పేది సామాజిక న్యాయం, సొచ్చేది సామాజిక వ్యతిరేకత. సో ఇట్లాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి కట్టుబడి పరిపాలన చేస్తున్నాడు, సామాన్య ప్రజలకు మేలు చేస్తున్నాడు అని చెప్తే ఎవరు నమ్మాలి? ఆచరణలో ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? సో ఊరికే బానిసలకు ఇస్తే సామాజిక న్యాయం వచ్చినట్ట? ప్రశ్నించే గొంతుకలకు ఇస్తే, ఆత్మగౌరవం ఉన్నోళ్ళకి ఇస్తే, నిజాయితీ పనులకు ఇస్తే సామాజిక న్యాయం ఉన్నట్ట? ఏది రేవంత్ రెడ్డి నీకున్న కమిట్మెంటు? నిజాయితీ పట్ల, నిజాయితీ పరుల పట్ల కానీ, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్న వాళ్ళ పట్ల కానీ, ప్రశ్నించే గొంతుకల పట్ల కానీ నీకున్న నిజాయితీ ఎక్కడుంది? సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అడుగడుగున సామాజిక న్యాయ ఎజెండాలో భాగంగా, సామాజిక తెలంగాణ ఎజెండాలో భాగంగా అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మా బాధ్యత. ఈ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, మాకు సర్వ హక్కులు ఉన్నాయి నీ మీద కొట్లాడే హక్కు. కాబట్టి రేవంత్ రెడ్డి చీఫ్ కమిషనర్ విషయంలో కావచ్చు, మిగతా కమిషనర్ మెంబర్ల విషయంలో కావచ్చు, ఆయన సామాజిక అసమర్థులని, సామాజిక అన్యాయం చేశాడు. నిపుణత అనే పదానికి అర్థం లేకుండా చేశాడు, నిజాయితీకి అర్థం లేకుండా చేశాడు. నిపుణత, నిజాయితీ ఇన్ఫర్మేషన్ కమిషనర్లో నియామకంలో లేదు అనే విషయాన్ని D6 డిజైన్ భావిస్తుంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.